హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు. ఒకటే రిపీట్ కామెంట్ ఒక ఆవిడ, అక్క దీనికి వచ్చే పూరి ప్లస్ కి కవర్లు ఎలా కట్టారక్క మీరు మా చేతన అవ్వట్లేదు, మీరు ఎలా కట్టారో చూపించండి అక్క. ఒకటే క్వశ్చన్ ఏ వీడియో పెట్టినా అడుగుతున్నారు. బట్ ఆవిడ కోసమే అనమాట ఈ షార్ట్ చేస్తున్నాను నేనైతే. అది చేయాలి కదా, దానికోసం ఈ షార్ట్ చేస్తే ఇదిగోండి పూరి ప్లస్ అయితే ఇది కదా మనకి. ఇదిగోండి దీనికి కవర్ ఏ సైజ్ కవర్ అయినా తీసుకోవచ్చు. దీనికన్నా చిన్నది కాకుండా దీనికన్నా పెద్దదైనా తీసుకోవచ్చు. ఇదిగోండి కవర్ వచ్చేసి ఇదిగో ఇట్లా ఓపెన్ చేసి ఇలా కట్టేసా, ఇట్లా పెట్టి దీని మీద బోర్లు ఇచ్చేసుకోవాలి. బోర్లు ఇచ్చేసుకొని ఫస్ట్ దీనికి ఇలానే పడతా ఉండిద్ది, మనం దీన్ని పట్టించుకోకూడదు. ఇది చించుతున్నా చూడండి. ఈ కవర్ అనేది నేను ఇట్లా చించేసి దీన్ని ఇట్లా గట్టిగా ముడేస్తున్నా. టైట్గా ముడేసుకోవాలి. ఇది ముడేసేసి 2 ముళ్ళు వేసాను. 3 ముళ్ళు అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. 2 ముళ్ళు మినిమం 2 ముళ్ళు అన్న వేయాలి. ఒక ముడు వేస్తే ఉండదు. ఇదిగో ఇట్లా వేసేసి ఇదిగోండి కవర్ వచ్చేసింది. ఇదిగో ఎక్స్ట్రా ఉన్నాయి అంతా దీంట్లో కన్నా వేసుకోవచ్చు మనం. ఇదిగో చూసారా. ఇప్పుడు ఈ కింద వైపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. కింద వైపు కూడా సేమ్ కవర్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది బోల్ట్ కి బెజ్జం పెట్టుకోవాలి. కవర్ తోటే బెజ్జం పెట్టేసాను. ఇదిగో ఇలా పెట్టేశాను. ఇదిగోండి ఈ బోల్ట్ ఇక్కడ బోల్ట్ కరెక్ట్ గా దూర్చుకోవాలి. ఎక్కువ చినగకుండా కవర్ మనం ఇదిగో ఇట్లా దూర్చేసుకోవాలి. దూర్చేసా కదా, ఇప్పుడు మనం సైజ్ చూసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడి నుంచి చించేసుకోవాలి. కవర్ చించేసుకొని ముడి అనేది ఇదిగోండి టైట్గా, లూజ్ ఉండకూడదు. లూజ్ ఉంటే మనకి కవర్ జారిపోతుండే. లూజ్ ఉండకుండా టైట్గా ఇలాగా 1, 2, 3, 4 ముళ్ళైనా వేసుకొని ఇది ఇలా పెట్టేసుకోవటమే. ఇదిగోండి అయిపోయింది. కవర్ కట్టుకోవటం అయితే అయిపోయింది. దీనికి ఆయిల్ రాసుకునే పని లేదు, పిండి తడిపే పని లేదు. మనం ఏదన్నా రాసుకోవాలంటే ఈ కవర్ ఆయిల్ రాసుకొని ఇట్లా వచ్చేసుకోవటమే. చూసారా కవర్లు అయితే ఎలా వచ్చినా, పర్ఫెక్ట్ గా ఎలా కట్టానో. ప్లీజ్ పెట్టిన ఆవిడకి అర్థమైందో లేదో కామెంట్ చేయండి నాకైతే. థ్యాంక్ యూ సో మచ్.